ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు ఆకాశంలోకి ఎగరడానికి విమానాలపై ఆధారపడుతున్నారు. కానీ ఈ రోజు దేశవ్యాప్తంగా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది ఇండిగో ఎయిర్ లైన్స్. 400 నుండి 500 విమానాలను రద్దు చేస్తూ ప్రయాణికుల హృదయాల్లో ఆందోళన కలిగించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏమిటి? దాని ప్రభావం ఎంత లోతుగా ఉంటుంది? ఈ కథలోకి మనం ప్రవేశిద్దాం. ఇండిగో భారతదేశంలో అతిపెద్ద లో కాస్ట్ ఎయిర్ లైన్. రోజుకు సుమారు 2300 విమానాలను నడిపే ఈ సంస్థ ఇప్పుడు 1800–1900 విమానాలకు తగ్గించింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఆదేశాల ప్రకారం షెడ్యూల్ను స్థిరపరచడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇది ఒక కఠిన సమయం. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు తమ ప్రయాణం రద్దు కావడంతో నిరాశ చెందుతున్నారు. కొందరికి ఇది ఉద్యోగ అవకాశాలను కోల్పోయే పరిస్థితి, మరికొందరికి కుటుంబ సమావేశాలు, అత్యవసర ప్రయాణాలు నిలిచిపోయే పరిస్థితి. ప్రతి రద్దయిన విమానం వెనుక ఒక వ్యక్తిగత కథ ఉంది. ఈ కథలు మనసును కదిలిస్తాయి. ఒక తల్లి తన పిల్లలతో కలిసేందుకు బయలుదేరిన ప్రయాణం మధ్యలో ఆగిపోవడం. ఒక విద్యార్థి తన పరీక్షలకు చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే విమానం రద్దు కావడంతో ఆందోళన చెందడం. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ప్రతి ప్రయాణికుడి మనసులో ఒక ప్రశ్న: నా ప్రయాణం సురక్షితంగా జరుగుతుందా? ఇండిగో ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధాన ఉద్దేశ్యం సేవలను స్థిరపరచడం. DGCA ఆదేశాల ప్రకారం ప్రయాణికులకు నమ్మకమైన షెడ్యూల్ అందించడానికి ఇది అవసరమని సంస్థ చెబుతోంది. దీని ద్వారా భవిష్యత్తులో ప్రయాణికులు మరింత విశ్వాసంతో టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఆశిస్తోంది. అయితే తక్షణ ప్రభావం మాత్రం ప్రయాణికులపై తీవ్రంగా పడింది. ఇది కేవలం ఒక ఎయిర్లైన్ నిర్ణయం కాదు. ఇది వేలాది మంది జీవితాలను తాకిన సంఘటన. ఆకాశంలో ఎగరడం కేవలం ప్రయాణం కాదు, అది ఒక కల, ఒక అవసరం, ఒక భావోద్వేగం. ఇండిగో తీసుకున్న ఈ నిర్ణయం మనకు ఒక ప్రశ్నను మిగిల్చింది: ప్రయాణం అంటే కేవలం గమ్యం చేరుకోవడమేనా, లేక మనసులను కలిపే ఒక వంతెననా?